ఇవాళ మావోయిస్టు అగ్రనేతలు లొంగిపోనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి, డీజీపీ శివధర్ రెడ్డి ముద్దు, దేవజీ పాటు మల్లా రాజిరెడ్డిగా నూను నరసింహారెడ్డితో పాటు 15 మంది మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలవనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు సీసీఎస్లో వీరు లొంగిపోనున్నారు. మావోయిస్టు అగ్రనేతలు ఇవాళ లొంగిపోనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి, డీజీపీ శివధర్ రెడ్డి ముందు దేవ్జీతో పాటు మల్లా రాజిరెడ్డి, నూను నరసింహారెడ్డితో సహా 15 మంది మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలవనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు సీసీఎస్లో వీరు లొంగిపోనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ కుమార్ అందిస్తారు. కుమార్, థ్యాంక్ యూ రవి. ఆపరేషన్ ఖగార్ 2లో మరొక భారీ విజయం సాధించిందని చెప్పొచ్చు. అయితే కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే మార్చి 31 లోపు మావోయిస్టులు లేకుండా చేస్తామని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో వరుసగా అయితే మావోయిస్టులు లొంగుబాటు అయితే కొనసాగుతుంది. అయితే 2025లోని చాలా మటుకు మావోయిస్టులు అందరూ కూడా తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి ముందైతే లొంగిపోయారు. అయితే వాళ్ళు జనజీవన స్రవంతిలో కలిసేందుకు కూడా ఇటు పోలీసులు ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. అయితే తాజాగా ఇప్పుడు ఏదైతే మావోయిస్టులో కీలక నేత దేవ్జీ అలియాస్ తిప్పిరి తిరుపతితో పాటు మరొక 16 మంది ఏదైతే డీజీపీ శివధర్ ముందు అయితే లొంగిపోనున్నారు. అయితే ముఖ్యంగా చూసుకున్నట్టయితే వీళ్ళందరినీ కూడా జనజీవన స్రవంతిలో కలిపేందుకు కూడా ఏదైతే ఏర్పాట్లు చేసినట్లయితే తెలుసు. ఇందులో ప్రధానంగా మల్లా రాజిరెడ్డి, నూను నరసింహారెడ్డితో పాటు మరొక 15 మంది ఉండనున్నారు. అయితే ఇప్పటికే ఇటు మావోయిస్టులో కీలక నేతలందరూ కూడా పరిసే దేవా లాంటి వాళ్ళు కూడా ఇప్పటికే డీజీపీ శివధర్ రెడ్డి ముందు లొంగిపోయారు. అయితే వీళ్ళందరికీ కూడా వాళ్ళపై ఉన్న రివార్డ్స్ ని వాళ్ళకే అందజేస్తూ అలాగే జనజీవన స్రవంతిలో కలిసేందుకు కూడా ఏదైతే ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. అయితే ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇటు కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ ఖగార్ అయితే ప్రారంభించింది. 2026 మార్చి 31 లోపు మావోయిస్టులు లేకుండా చేస్తామంటూ కూడా గతంలో కేంద్ర హోంమంత్రి అయిన అమిత్ షా కూడా ప్రకటించడం జరిగింది. ఈ నేపథ్యంలో వరుసగా లొంగుబాట్లు అయితే కొనసాగుతూనే ఉన్నాయి. అయితే ఇత్మా లాంటి కీలక నేతలు కూడా ఏదైతే ఇటు కేంద్ర ప్రభుత్వం హతమార్చిందో, అయితే ఇప్పుడు తాజాగా మిగతా మావోయిస్టులు అందరూ కూడా ఏదైతే లొంగుబాటు ప్రయాణం పట్టారని చెప్పొచ్చు. అయితే వీళ్ళ లొంగుబాటుకి ప్రధాన కారణం వచ్చేసి ఇటు కేంద్ర ప్రభుత్వం ఏదైతే మావోయిస్టులు లేకుండా చేస్తారని ఒక ప్రధాన కారణం అయితే, మరొకటి ఏదైతే ఇటు ఏదైతే భద్రతా బలగాలు అడవుల్లో కూడా పూర్తిగా నిఘా పెంచడం, వారికి సరఫరా అవ్వాల్సిన వస్తువులేమి సరఫరా అవ్వకపోవడం, అలాగే ఇక్కడ నిఘా ఎక్కువ ఉండడంతో కూడా వేరే రాష్ట్రాలకు పంపించడంతో అక్కడ ఏదైతే గ్రామస్తులకి వీళ్ళకి కమ్యూనికేషన్ లేకపోవడం, అలాగే అక్కడ పరిచయం లేని ఏరియాలోనే వీళ్ళ పనిచేయడం లాంటివి ఎక్కువగా జరుగుతున్నాయి. అయితే ఈ నేపథ్యంలోనే వాళ్ళు మానసికంగా కూడా ఏదైతే చాలా ఇదే వెంటనే లొంగుబాటుకి అయితే ప్రయత్నిస్తున్నారు. అయితే ఇదే తరహాలోనే వరుసగా 2025లో కూడా చాలా మంది మావోయిస్టులు అందరూ లొంగిపోయారు. సుమారు చివరి దశకు చేరిందనే చెప్పొచ్చు. ఎందుకంటే ఆపరేషన్ ఖగార్ 2లో ఇప్పుడు దేవ్జీ లాంటి కీలక వ్యక్తులు లొంగిపోవడం అంటే మాక్సిమం మావోయిస్టులని చాలా లొంగిపోయినట్టే. అయితే ఇంకా కొంతమంది ఉన్నారు, వాళ్ళందరికీ కూడా మార్చి 31కి చివరి తేదీ అయితే ప్రకటించారు. అయితే ఈ లోపు అందరూ లొంగిపోవాలంటూ కూడా చెప్తున్నారు. ఒకవేళ అలా లొంగిపోతే కనుక వాళ్ళ అలాగే మరొక పక్క జనజీవన స్రవంతిలో కలిసేందుకు కూడా పూర్తిగా ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే వాళ్ళపై రివార్డులు కూడా చాలా ఎక్కువ ప్రకటించారు. ఆ రివార్డులు కూడా ఆ మావోయిస్టులకి ఇస్తున్నట్లయితే ఇప్పటికే చెప్పడం జరిగింది. ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలు ఇప్పుడు దేవ్జీ లాంటి వ్యక్తులు కూడా లొంగిపోయే పరిస్థితి ఉందనే చెప్పొచ్చు రవి. రైట్, థ్యాంక్ యూ కుమార్.